అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాజీ సీఎం కేసీఆర్ కు నిన్న ఫోన్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలిపేందుకు ఏర్పాటు చేసిన సమావేశాల గురించి మాజీ సీఎం కేసీఆర్ కు స్పీకర్ వివరించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని తెలిపారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కావడం లేదని సమాచారం. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరు కానట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, మరి కాసేపట్లో తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా హాజరు కావాలని చెప్పి స్పీకర్ కేసీఆర్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కానీ కేసీఆర్ వస్తానని కానీ రాలేనని కానీ స్పీకర్ కి ఎటువంటి సమాచారం ఇవ్వనట్టు తెలుస్తోంది. కాబట్టి స్పీకర్ మాత్రం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ సమాచారం ఇచ్చి సమావేశాలకు హాజరు కావాలని చెప్పి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మనకున్న సమాచారం మేరకు ఈసారి కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ అధినేత మాత్రం ఈసారి కూడా సమావేశాలకు హాజరు కావడం లేదని చెప్పి మనకున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. కర్ణాకర్, అంటే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు? కేసీఆర్ హాజరు కాకపోవడానికి కారణాలు ఏమని చెప్తూ ఉన్నారు? మనం చూస్తున్నాం, ఏడాది కాలంగా చూస్తున్నాము అసెంబ్లీ సమావేశాల్లో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు తప్ప అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ హాజరు కావట్లేదు. బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరీ ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు పలు సందర్భాల్లో ఆయన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వస్తారు, ప్రజాక్షేత్రంలోకి వస్తారు అని చెప్తున్నారు. అప్పటి వరకు తాము అడిగే ప్రశ్నలకు, ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షానికి అధికార పక్షానికి జరుగుతున్న మాటలు యుద్ధం కావచ్చు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కేసీఆర్ వరకు ఎందుకు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు సభలో నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ ఎప్పుడు వస్తారు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలు, వివిధ అంశాల విషయంలో కేసీఆర్ ఏ అంశంలో కూడా మాట్లాడడం లేదు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తారన్న దానిపై ఇటు అన్ని వర్గాలు, రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.